హాయ్ గైస్, నిన్న మనం ఇచ్చిన రివ్యూ కింద మీ కామెంట్లు చూస్తుంటే మీరందరు ఎంత ఫ్రస్ట్రేషన్లో నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ ఇది స్టార్ట్ అవ్వడం, ఇది స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ హోస్ట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం. హోస్ట్ పని ఏం లేదులే కానీ అటు బిగ్ బాస్ టీం ఏదైతే క్రియేట్ చేసే స్క్రిప్ట్ ఉందో అది కంప్లీట్గా ఇక్కడ మనోళ్ళని, అంటే మన తెలుగు పీపుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోయిన వాళ్ళని తొక్కి పారేసినట్టుగా ఉండడం, ఇదంతా చూసి మీకు విరక్తి పుట్టింది. ఐ కెన్ అండర్స్టాండ్. సో దాని గురించి నేను నిన్న వీడియో చేసినందుకు మీరు ఇచ్చిన పాజిటివ్ ఒపీనియన్స్, మీరు రియాక్ట్ అయిన విధానం చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా మీ లోపల మీరు ఒక రియల్గా చెప్పేటోళ్ళని ఎట్లా కోరుకుంటున్నారు. ఒక రియల్గా ఓపెన్ ఫ్యాక్ట్ని, అసలు కనబడే నిజాన్ని ఒక్క రివ్యూర్ కూడా ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనుకున్నారు. సో అదే నాకు నిన్న కనబడింది. ఇది నేను ఎప్పటి నుండో మాట్లాడుతున్నా, కాకపోతే అది నిన్న మీ దాకా వచ్చింది వీడియో. సో ఇవాళ కూడా మనం ఓన్లీ నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, రాగా మాట్లాడుకుందాం, రస్టిక్గా మాట్లాడుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జర ఒట్టవా ఎర్ర బటన్ ఒత్తి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఒత్తు ఏం కాదు, వచ్చేసి ఆ కామెంట్ బాక్స్ కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా చాలామందికి వెళ్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 1K లైక్స్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యుల్ ఆల్ డూ. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేటట్లేదు సోదిరెడ్డి లాగా. సోదిరెడ్డి ఊడాల నాయలా చేసినట్టు మనం చేయాలని నాకు లేదు. సో ఇప్పుడు అసలు ఎవరి వల్ల ఇదంతా అయింది, దానికి కారణాలు ఎవరు, ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో, నామినేషన్లో ఎవరున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం కుల్ల మాట్లాడుకుందాం. దానికంటే ముందు నిన్న నాగార్జున గారు గౌతమ్లో ఒక మాట అన్నాడండి. అందరూ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళు అందరూ ఓజీ క్లాన్ వాళ్ళే, మరి ఇప్పుడు కూడా గ్రూప్ గేమ్ అంటావా అని. ఏంది సామి అది? అంటే ఎక్కడ దొరికితే అక్కడ వేసుకోవడానికి ఫిక్స్ అయ్యేలా అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఆ మాట ఎందుకులే, అవసరమా అని అనొచ్చు నాగార్జున గారు, కానీ అనడు. గౌతమ్ అంటే నిజంగా నాగార్జున సార్కి కూడా నచ్చదు. నేను ముందు నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకు అర్థం కాదు. దానికి నాకు ఇప్పటికీ ఆన్సర్ మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే నాకు ఇవ్వండి. అంటే ఇక కట్ చేస్తే ఇప్పుడు ఇవాళ నామినేషన్ జరుగుతున్నాయి. మీకు ఆల్రెడీ ప్రోమో వచ్చి చూసిలు కదా, అందరూ గౌతమ్ని దించిపారేసుకుంటున్నారు, గౌతమ్ని వేసుకుంటున్నారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే గౌతమ్ ఈజ్ నాట్ అ ఫేక్ పర్సన్. ఫస్ట్ థింగ్, మేబీ హీస్ కొంచెం చైల్డిష్ ఉండొచ్చు. కొన్ని కారణాలు చెప్తా, గౌతమ్ చాలామందికి నచ్చకపోవడానికి గల కారణం చెప్తా. గౌతమ్ దగ్గర ఏంటంటే ఒక చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది, కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. మనం సీజన్ 7లో చూసుకుంటే, ఇప్పుడు సీజన్ 8లో చూసుకుంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. కాకపోతే మనోడు మాట్లాడే విధానం అవ్వచ్చు, కొంచెం మనోడు ఈ అశ్వత్థామ అనడం ఇవన్నీ కొంచెం జోకర్గా పోర్ట్రే అయ్యిండు. సో అట్లా జోకర్గా పోర్ట్రే అయ్యేసరికి చాలామంది ఆయనను అట్లనే చూస్తున్నారు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ వల్ల మనోడు కొంచెం ఏంది, ఎందుకు చిన్నపిల్లలాగా చేస్తాడు అని చెప్పేసి చాలామంది జనాలకు గౌతమ్ నచ్చడు. అండ్ మిగతా కంటెస్టెంట్లు ఎందుకు నచ్చుతారు అని అంటే, సి గైస్, నిఖిల్ దగ్గర కూడా దేర్ ఈజ్ నో అనదర్ ఫ్లాస్, వేరే ఫ్లాస్ ఏం లేవు. టాస్కులు పెడితే గెలవడానికి వచ్చిన వాళ్ళలాగా ఆడతాడు నిఖిల్. పృథ్వీ అయినా టాస్కులలో బాగా ఆడతాడు. కానీ వీళ్ళ గ్రూపిజం దగ్గర, వీళ్ళ సేఫ్ ప్లే దగ్గర, వీళ్ళ ఫ్లిప్డ్ మైండ్ సెట్ దగ్గర వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది అంచెలంచెలుగా బయటపడుకుంటూ వచ్చింది. నేను మొన్నటి వరకు కూడా నేను న్యూట్రల్గానే ఉన్నా, ఇప్పుడు న్యూట్రల్గానే ఉంటున్నా. వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ గౌతమ్ అండ్ వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ నబీల్, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ రోహిణి, అవినాష్, ఎందుకు ఇట్లా నేను వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ ఏదైతే టూ షేడెడ్ అండ్ ఫ్లిప్డ్ మైండ్ అండ్ సేఫ్ గేమ్ ఏదైతే ఉందో దానివల్లనే ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దెమ్. సో వీళ్ళ గురించి మీరు ఒపీనియన్ చెప్పండి. ఎవరు పర్ఫెక్ట్ ఇలా? నిఖిలా, గౌతమా, నబీలా, లేకపోతే పృథ్వీయా, విష్ణుప్రియానా, రోహిణియా, అవినాషా, ఎవరు కరెక్ట్ చెప్పండి, మీరే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యష్మి వెళ్ళిపోయిందండి. యష్మి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం అంతా బాగానే ఉంది, కానీ వెళ్ళిపోతూ ఏదో పెద్ద బిగ్ బాంబ్ వేసి అది చేసింది అని నిన్న బాగా మనకి ప్రోమోలో చూపించి, బిగ్ బాంబ్ ఏమున్నది దాంట్లో? ఇద్దరు ఉన్నారు, నీ ముందు నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు. ఆబ్వియస్గా నువ్వు నిఖిల్ని పెట్టి సైడ్, అంటే నిఖిల్ని సేవ్ చేసి గౌతమ్కి కదా ఇచ్చావు, అదే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ అని చెప్పి ఎనిమీస్లో కొంతమందిని, ఫ్రెండ్స్లో కొంతమందిని పెట్టడం బాగానే ఉంది. అక్కడ కూడా మీ గ్రూప్ వాళ్ళనే పెట్టినావు కదా అక్క యష్మి. ఎవరెవరు పెట్టింది? నిఖిల్ని పెట్టింది, పృథ్వీని పెట్టింది, ప్రేరణని పెట్టింది, విష్ణుప్రియని పెట్టింది. మీరు కలిసే కదా గేమ్ ఆడింది బిగ్ బాస్ హౌస్లో. ఆ కలిసి గేమ్ ఆడలోనే మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో పెట్టినావు. దాంట్లో పెద్దగా ఏమున్నది? నువ్వేమో పెద్ద ఆడ చేసింది ఏమన్నా? సో అట్లా అంటే వీళ్ళు పోయేటప్పుడు గ్రూప్ గేమే, ఉన్నప్పుడు గ్రూప్ గేమే. అయినా జనాలకు అర్థం కావట్లేదు, నాకు అదొక్కటి అర్థం కావట్లేదు. అయినా కూడా జనాలకి
అరే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, సేఫ్ గేమ్ ఆడుతున్నారా అని కొంచెం అని వెలగట్లేదా బల్బు? అది ఎందుకు వెలగట్లేదో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లే. మీరు అసలు మరి మీరెవరికి ఓటేస్తున్నారు, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో డైరెక్ట్ ఒక ఓటు, డైరెక్ట్ నామినేషన్ కాదు, ఒక ఓటు పడింది మనోడికి. ఎవరిది? యష్ మీద ఒక ఓటు పడింది. నెక్స్ట్ ఏమవుతుంది? నబీల్ది మనకు ప్రోమోలో నబీల్ గౌతమ్ని నామినేట్ చేసినట్టు మనకు కనబడ్డది. జెన్యున్గా లేవు అనేది పాయింట్, ఫైర్ లేదు అనేది పాయింట్. బేసిక్ థింగ్ ఏంటంటే మీ అందరికి అనొచ్చు, అరే నబీల్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. నబీల్ చేస్తాడండి, ఎందుకు చేయడు? నబీల్ కూడా గౌతమ్ని నామినేట్ అని తప్పు కాదు. స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని ఇంకా తీసేస్తేనే ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయర్లు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రాంగెస్ట్ ప్లేయర్లు నామినేట్ చేసుకోవడమే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుంది. సో నో హేట్రేడ్ ఫ్రమ్ నౌ. నేను ఇప్పటి నుంచి మీకు చెప్తున్నా, ఇప్పటి నుంచి ఎవరి మీద ఎవరు హేట్ పెంచుకోకండి. ఇక నుంచి గ్రూప్ గేమ్ ఉండదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళు కూడా ఎవరు లేనట్టుగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణకి నిఖిల్కి వర్గులు గర్వవు. ఓకే, ఆడితే ఒక పృథ్వీ నిఖిల్ ఇద్దరు కలిసి మేబీ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయింది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇవాళ నామినేషన్లో అందరూ విష్ణుప్రియ నామినేషన్లు చాలా దారుణంగా నామినేట్ చేసిళ్ళు. ఏంది తిప్పి జావెలిన్ త్రోలా ఇసిరేసినట్టు ఆమెను అంత దారుణంగా అందరు నామినేట్ చేసిళ్ళు. సో చూడాలి ఇంకెట్లా జరుగుతుంది, ఏముంటుంది. అలా లైవ్లో చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి కాబట్టి అవన్నీ చూసేద్దాం. ఇట్లా జరుగుతుంది. నేను ఓవరాల్గా ఏం మాట్లాడతాం, నేను సండే ఎపిసోడ్ గురించి మాట్లాడు అని అన్నారు అనుకో, ఏం మాట్లాడాలి? సోది తప్ప ఏం లేదు. అండ్ ఇంకొక విషయం, నేను ఇక్కడ సోదిరెడ్డిని వేసుకోవాలి. సోదిరెడ్డి మొత్తం థంబ్నెయిల్స్ అన్నీ మార్చి చేసినావు. థంబ్నెయిల్స్ అన్నీ మార్చి పోయిన వారం అంతా ఒకరిని సేవ్ చేసి, పోయిన వారం అంతా ఒకరికి కొమ్ము కాసి, పోయిన వారం అంతా ఒకరిని సేవ్ చేయడానికి, ఓట్లు పడడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళను హైప్ చేసి, హైలైట్ చేసి, మిగతా వాళ్ళని బ్యాడ్ చేసి, మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మార్చినావు, మళ్ళీ ఇప్పుడు న్యూట్రల్ అయిపోయినావు. కన్నడ తెలుగు బ్యాచ్ తెచ్చిన సోదిగాడివి నువ్వు, ఉడాలు నువ్వు, అలాంటి అన్నీ చేసింది నువ్వు. మళ్ళీ ఈ రోజున వచ్చిన పెద్ద మనిషిలాగా ఈ రోజున ఏదో పెద్ద సాధించినట్టు, ఏదో బాగుపరిచినట్టు, ఏదో న్యూట్రల్గా మాట్లాడినట్టు, అసలు డబ్బులే తీసుకోనన్నట్టు. ఎందుకు ఈ సోది మాకు? నీలాంటి రివ్యూర్ ఉండడం వల్లనే అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే అన్యాయం జరుగుతుంది. అంటే మన తెలుగులో అవినాష్ కావచ్చు, రోహిణి కావచ్చు, అటు పోతే విష్ణుప్రియ అవ్వచ్చు, ఇటు పోతే గౌతమ్ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు, వీళ్ళు కప్పు కొట్టుకునే అంత అర్హత లేదా వాళ్ళకి? వాళ్ళ దగ్గర అంత సత్తా లేదా? ఎందుకు నువ్వు ఓన్లీ ఇప్పుడు కన్నడ బ్యాచ్ అని క్రియేట్ చేసిన ఆ బ్యాచ్ని మాత్రమే నువ్వు సపోర్ట్ చేసి వీళ్ళందరినీ బ్యాడ్ చేసి, బిగ్ బాస్ అదే చేస్తారు, నాగార్జున గారు అదే చేస్తారు, నువ్వు అదే చేస్తావు. రీచ్ ఉన్నదని నువ్వు ఆగవు. ఇక నువ్వు పైసలు వస్తున్నాయి కదా, మనకు డబ్బులు వస్తే చాలు, మనం ఎవరినైనా బ్యాడ్ చేయొచ్చు. మనం చెప్పిందంటే మన ఇట్లా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇది పెట్టిందంటే వచ్చి చూస్తారు, రియాక్షన్లు ఇస్తారు. మన వీడియో పెట్టగానే 1,00,000 మంది చూస్తారు. ఇట్లా మిలియన్స్ వ్యూస్ పోతే మనం ఏం చేసినా నడుస్తుంది అని ఒక ప్రిపేర్ అయినా. కానీ నీలాంటి సోది రివ్యూరు ఎవ్వరు లేరు. పెయిడ్ రివ్యూరు, సోది రివ్యూర్ అంటే నువ్వు మాత్రమే. సో వీక్ నామినేషన్ జరుగుతున్నాయి. సోదిరెడ్డిని పక్కకు పెడదాం. వీక్ నామినేషన్ జరుగుతున్నాయి. సో నామినేషన్స్ జరిగిన తర్వాత ఎవరు ఎన్ని పాయింట్లతో ఎవరిని తెచ్చుకున్నారు, ఎవరు గ్రడ్జ్తో మాట్లాడారు, ఏం అవ్వబోతుంది అనేది మరొక వీడియోలో నేను చెప్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.